అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో దసరా దేవి శరన్నవరాత్రులలో 4వ రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి, ఏ రంగు చీరని ఆమెకి ధరింపచేయాలి, ఏ నైవేద్యంని సమర్పించాలి, ఏ నామాలతోటి, ఏ శ్లోకాలతోటి, ఏ మంత్రాలతోటి పూజించాలి, ఏ పుష్పాలతోటి అర్చించాలి, అమ్మవారికి పూజ అనేది ఏ సమయంలో చేయాలి, ఏమి దానం చేయాలి, ఏమి నిషిద్ధం చేయాలి, కుంకుమ పూజని ఎలా చేసుకోవాలి, అలాగే అమ్మవారిని పూజించడం వలన ఈ రోజున కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్షుణ్ణంగా ఇప్పుడు నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి. మీకున్నటువంటి ప్రతి సందేహానికి సమాధానాలు అనేవి ఈ వీడియో ద్వారా దొరుకుతాయి కనుక వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం అనేది చేయండి. 2024 సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రుల్లో 4వ రోజు ఆశ్వీజ శుద్ధ చవితి అక్టోబర్ 6, 2024 ఆదివారం రోజున విజయవాడలో కొలువు తీరి ఉన్నటువంటి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగాను, శ్రీశైలంలో కొలువు తీరి ఉన్నటువంటి అమ్మవారు కూష్మాండాదేవిగా భక్తులకి దర్శనమిస్తారు. అసలు ముందుగా లలితా త్రిపుర సుందరీదేవిగా ఎందుకు పిలుస్తారు అంటే త్రిమూర్తులకి కన్నా ముందు నుంచి ఉంది కనుక త్రిపుర సుందరి అని అంటారు. అలాగే దేవి ఉపాసకులకి అమ్మ ముఖ్య దేవత, త్రిగుణాతీతమైనటువంటి కామేశ్వర స్వరూపము. అంతేకాకుండా లలితా త్రిపుర సుందరీదేవినే శ్రీచక్ర సంచారిణి అని, శ్రీచక్రానికి అధిష్టాన దేవత అని కూడా అంటారు. అలాగే పంచదశాక్షరి మహామంత్రానికి కూడా ఈ తల్లినే అధిష్టాన దేవతగా ఉంటుంది అని చెప్పి ఆరాధిస్తారు. సకల లోకాతీతమైనటువంటి కోమలత్వం కలిగినటువంటి మాతృమూర్తి శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అమ్మ. మనకి శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అమ్మవారు ఎలా కనిపిస్తారు అంటే, ఎటువంటి రూపంలో కనిపిస్తారు అంటే, మనకి చేతిలో చెరుకు గడని పట్టుకొని విల్లు పాశాంకుశాలను ధరించి కుడివైపు లక్ష్మీదేవి, ఎడంవైపున సరస్వతీదేవి సేవలు చేస్తూ ఉండగా సాక్షాత్తు పరమేశ్వరుని వక్షస్థలం మీద కూర్చొని చెక్కు చెదరనటువంటి చిరునవ్వుతోటి కలిగి ఉండి తనని కొలిచేటువంటి భక్తులని, ఉపాసకులని అన్ని వేళలా అనుగ్రహిస్తూ తన అభయహస్తాన్ని చూపిస్తూ ఉంటుంది ఈ లలితా త్రిపుర సుందరీదేవి అమ్మవారు. అయితే లలితాదేవిని పూజించిన వారికి దారిద్ర దుఃఖాలను తొలగించి సకల శుభాల్ని కలగచేస్తుంది అని చెప్పి పురాణాలలో చెప్పడం జరిగింది. 2024 సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రుల్లో 4వ రోజు పూజ చేసుకోవాల్సినటువంటి తేదీ అక్టోబర్ 6, 2024 ఆదివారం రోజున. ఈ రోజు తిథి ఆశ్వీజ శుద్ధ చవితి. చవితి తిథి ప్రారంభం అక్టోబర్ 6, 2024 ఆదివారం రోజున తెల్లవారుజామున 4:40 నుంచి అక్టోబర్ 7, 2024 సోమవారం రోజున ఉదయం 6:01 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం విశాఖ రాత్రి 9:50 వరకు. ఈరోజు పూజ శుభ సమయాలు ఉదయం 5:10 నుంచి మధ్యాహ్నం 12:35 లోపు. ఈ సమయాల్లో మంచి గడియలే ఉన్నాయండి. ఈ సమయం వరకు సాయంత్రం పూజ శుభ సమయము సాయంత్రం 6:07 తర్వాత మీరు పూజని ప్రారంభించవచ్చు. ఈ రోజున లలితా త్రిపుర సుందరీదేవి అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనము, చక్కెర పొంగలిని నివేదించాలి. కూష్మాండాదేవి అమ్మవారికి అల్లం గారెల్ని నివేదించాలి. అమ్మవారికి బంగారు రంగు చీరని ధరింపచేయాలి. ఎర్రటి గులాబీలు, ఎర్రటి కలువలతోటి పూజించాలి. ఈరోజు తప్పకుండా చదవవలసినవి లలితా సహస్రనామాలు, లలితా అష్టోత్తరము లేదా ఓం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవియే నమః అనేటువంటి మంత్రంతో పూజించాలి. ఈరోజు నిషిద్ధము ఉసిరి దానము. ఎన్ని వీలైతే, ఎంతమందికి వీలైతే అన్ని లలితా సహస్రనామ పుస్తకాలని దానంగా ఇవ్వాలి. ఈరోజు అమ్మవారిని పూజించడం వలన అఖండ కీర్తి, ఐశ్వర్యము లభిస్తుంది. ఈరోజు అమ్మవారికి తప్పకుండా కుంకుమ పూజ అనేది చేసుకోవాలి. కుంకుమతోటి కుంకుమ అర్చన కానీ లేదా కుంకుమ అష్టోత్తరం కానీ చేసుకోవాలి. కుంకుమ పూజ ఎలా చేసుకోవాలి అంటే, మన ఇంట్లో మన దగ్గర శ్రీచక్రం కనుక ఉంటే శ్రీచక్రం మీద చేసుకోవచ్చు. ఒకవేళ శ్రీచక్రం లేకపోతే అమ్మవారి విగ్రహం, చిన్న విగ్రహం ఏదైనా ఉంటే అమ్మవారి విగ్రహంని ప్లేట్లోకి తీసుకొని అమ్మవారి విగ్రహంకైనా కుంకుమ అర్చన కానీ కుంకుమ అష్టోత్తరం కానీ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ రెండు అందుబాటులో లేనప్పుడు అమ్మవారి ఫోటో ముందు పసుపు గౌరమ్మను తయారు చేసుకొని పసుపు గౌరమ్మను ఉంచుకొని పసుపు గౌరమ్మకి కుంకుమ అర్చన కానీ కుంకుమ అష్టోత్తరం కానీ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారు సువాసినులకి మాంగళ్య బలాన్ని ఇస్తుంది అని చెప్పి వేద పండితులు అలాగే పురాణాలు, శాస్త్రాలలో చెప్పడం జరిగింది. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, అలాగే మీకు ఉపయోగపడిద్దని అనుకుంటున్నానండి.
ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః.